వావ్ రేయ్, నాకు విప్రో నుండి మెయిల్ వచ్చిందిరా. అయితే ఏంటంట? మండే జాయినింగ్ అట. అరే మామా, కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. మొత్తానికి మంచి కంపెనీలో మంచి జాబ్ కొట్టేశావరా. కొట్టేలేదురా, కొనుక్కున్నాను. ఉండు, జాన్ గారికి ఫోన్ చేస్తాను. హలో, రే జాన్, థ్యాంక్స్ రా, మండే జాయిన్ అవ్వాలట. నువ్వెక్కడున్నావు? ఓకేరా, ఈవినింగ్ వచ్చేసేయ్, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్. వాడు ఆఫీస్లో ఉన్నాడట్రా, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. ఓకేరా, టెంపుల్కి వెళ్ళొద్దాం. ఓకే, త్వరగా రారా. ఎవరు చూడు. ఎవరు మీరు? అబ్బో, ఎంత బాగా నటిస్తున్నావో. నా పేరు గోత్రం మీకు తెలుసని నాకు తెలుసులే గాని తప్పుకో. ఓయ్, ఎవరు కావాలి? ఆవేశపడకమ్మా, పని చూసుకో. ఏంటండి అలా తోసుకుంటూ వస్తున్నారు? తప్పుకో అమ్మా. ఏయ్, నీకేం చెప్పాను? మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పానుగా. ఫ్రెండ్స్ అంటే ఎలాగా ఉండేది? ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి, కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి, నిద్రపోయేంత వరకు టచ్ లో ఉండాలి. నీ చెట్టంత పెరిగావు, అమ్మాయిని మెయింటైన్ చేయడం కూడా రాదు. ఎక్కడి నుంచి వస్తారా మీరు? అలా చూస్తావేంటి? వెళ్ళి ప్యాంట్ వేసుకుని రా, ఎక్స్పోజింగ్ చూడలేకపోతున్నా. అనుష్క, సదా, తాప్సీ, నయనతార. అబ్బో, బానే ఉందే. ఇప్పుడు బాగున్నావు, పదా. ఎక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అడగకూడదమ్మా, పదా. ఒరే బాలు, ఈవినింగ్ పార్టీ అనుకున్నాం కదా, త్వరగా రారా. ఏంటి పార్టీనా? అంటే పీకల్లాగా తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోవడమే కదా. ఈ రోజు నుంచి పాలు తాగడు. కావాలంటే మీరు తాగి తందనాలు ఆడుకోండి. పోనీ ఎప్పుడు వస్తారో తెలుసుకోవచ్చా సిస్టర్? వచ్చాక చెప్తాంలే, పదా. బాయ్ రా. అలా సైలెంట్ గా నడవకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? నేను క్వశ్చన్ వేయట్లేదు, ఏదైనా మాట్లాడమంటున్నా. పార్క్ బాగుంది కదా. అబ్బా, ఎంత గొప్ప టేస్టో. మొహం చూడు, పక్కన ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని పార్క్ బాగుంది, తోటకూర బాగుంది అంట. అసలు నువ్వు ముఖాడు. ఏయ్, నిజం చెప్పు, కొంప తీసి నీకేమైనా ప్రాబ్లమా? చచా, అదేం లేదు. మరేంటి ప్రాబ్లం? మాట్లాడు, నన్ను పట్టుకో. నేను అందంగా లేనా? అందంగా ఉన్నట్టు నాకు అనుమానంగానే ఉంది. అనుమానం ఏంటి? అందంగానే ఉన్నాను. లేకపోతే అంతమంది కుర్రాళ్ళు వెంట పడతారా? అది నేనెలా చెప్పగలను? సరే, నువ్వేం చెప్పద్దు, నేనే చెప్తాను విను. నేను చాలా అందంగా ఉన్నాను. నా స్కిన్ టోన్ చూడు, నా షేప్ చూడు. ఇక్కడ ఎవ్వరూ లేరు, మనం ఇద్దరమే ఉన్నాము. నీకేం అనిపించట్లేదా? చెప్పొద్దన్నావుగా. ఎక్కడి నుంచి వచ్చారా బాబు ఎర్రబస్సకి? మన వాళ్ళని పంపించాను. అలాగే అలాగే, మీరు చెప్పాక చేయకుండా ఉంటానా? మీకోసం ఏమైనా చేస్తాను. మీరు నన్ను బాగా చూసుకోవాలి. అదంతా నేను చూసుకుంటానంటున్నాను కదా. అసలు కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అలాగే, తప్పకుండా ఏ టీవీ ఛానల్లో అయినా సరే నేను మీకు లైవ్ టెలికాస్ట్ ఇప్పిస్తాను. చూస్తూ ఉండండి. ఉంటాను, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. కూర్చోండి.